హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో క్రేజీ షార్ట్కట్స్ నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. This is practice question number 36 from number system chapter. If 17 power 200 is divided by 18, the remainder is 17 power 200 ను 18 తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అన్నారండి. ఇక్కడ చూడండి, మనకేమి ఇచ్చారు? 17 పవర్ 200 ని 18 తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అన్నారు. మీరు 200 సంగతి మర్చిపోండి, ఈ 17/18 సంగతి చూడండి. ఓకే, సింపుల్గా వచ్చే రిమైండర్ అంటే మీకు అవి రిమైండర్ తీసుకొని రిమైండర్ పవర్ 200 చేస్తే మీకు వచ్చేది ఆన్సర్ అదే. దిస్ ఇస్ ఆన్సర్. 17/18 అంటే 17 మీరు 18తో ఎన్నిసార్లు పోతుంది? 0 టైమ్స్ పోతుంది. దట్ ఈస్ 17 వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 17 పవర్ 200. మళ్ళీ కష్టం, ఎక్కువ టైం పడుతుంది. సో ఇక్కడ నేను నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్ నేను తీసుకొస్తానండి. నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్ తీసుకొస్తాను. ఏంటిది అది? 17ని 18తో డివైడ్ చేస్తే 0 టైమ్స్గా నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. 0 కాకుండా నెక్స్ట్ నెంబర్ 1. 18 సార్ 18. సో 17 నుంచి 18 తీస్తే మీకు ఎంత వస్తుంది? 18 పెద్దది కాబట్టి -1 వస్తుంది. అర్థమైందా? సో 17/18 17 పవర్ 200/18 ఈజ్ ఈక్వల్ టు -1 పవర్ 200. సో -1 పవర్ ఎనీ నెంబర్ 1 వస్తుంది. ఫస్ట్ స్టెప్ 1 పవర్ ఎనీ నెంబర్ 1 వస్తుంది. అండ్ మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంది అనుకోండి, అంటే సపోజ్ లెట్ ఇట్ బి స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మీకు ప్లస్ వస్తుంది. ఓకే, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు వీడియోస్ అన్నీ చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.